20 ఏళ్లు దూరమైన కన్న తండ్రి ప్రేమను ఇంకా నా చేతుల మీదుగా చంపలేను. అందుకే బాగా ఆలోచించుకొని నేనొక నిర్ణయానికొచ్చాను. నిర్ణయానికొచ్చావా? ఏంటా నిర్ణయం? కస్తూరి, నువ్వు ఏం చెప్తావో అన్న క్యూరియాసిటీతో ఉన్నాను. ఈ సైలెన్స్ని బ్రేక్ చేసి ఏదో ఒకటి మాట్లాడు. నేను పెంచుకున్న ఆ బిడ్డని నువ్వు పెంచుకున్న ఆ బిడ్డని నా నుండి వేరు చేసి ఆ కన్న తండ్రి చేతిలో పెడతావో కన్న తండ్రిని కాదని పెంచిన ఈ తల్లి దగ్గరే ఉంచుతావో నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు కూడా నా స్వార్థంతో నా బిడ్డని నా నుండి వేరు చెయ్యొద్దు అని నేను నిన్ను అడగటం లేదు. నువ్వు ఏం చేస్తే అదే న్యాయం, నువ్వు ఏం ఆలోచిస్తే అదే ధర్మం అని నేను అనుకుంటాను. ఇప్పుడు నా నిర్ణయం నీకే వదిలేస్తున్నాను శశికళ. మాలో ఎవరు కంటతడి పెట్టాలి, ఎవరు ఆనందంగా ఉండాలనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయంపైనే అటు కన్న తండ్రి జీవితం, ఇటు పెంచిన మా జీవితం ఆధారపడుంది. వెళ్ళొస్తాను శశికళ. కస్తూరి, కస్తూరి చాలా తెలివిగలది. ఇప్పుడు తెలివిగా బాల్ని నా కోర్టులో వదిలింది. నువ్వు చాలా గ్రేట్ కస్తూరి, చాలా చాలా గ్రేట్. అన్నా 2 నిమిషాలు, లోపల మా ఆవిడుంది, తను కూడా వస్తుంది, కలిసి వెళ్దాం. ఇంత పెద్ద ఇల్లు, రిక్షా ఏంటో. ఏంటి ఇంత పెద్ద ఇంట్లో ఉంటూ రిక్షాలో వెళ్ళడం ఏంటా అని ఆలోచిస్తున్నావా? ఎక్కువగా ఆలోచించుకో, ఆరోగ్యం పాడవుతుంది. చాలా విచిత్రంగా ఉన్నాడు. అమూల్య, రెడీనా? ముహూర్తం టైం అవుతుందని చెప్పి నువ్వే ఆలస్యం చేస్తే ఎలా? వస్తున్నాను రాహుల్. మేకప్ ఎక్కువ అవ్వలేదు కదా? లేదు మేడం. లిప్స్టిక్ అది కూడా బాగుంది మేడం. అమూల్య, ఇక్కడున్నావా? ఇదిగో వచ్చేస్తున్నాను రాహుల్. అమూల్య, నువ్వు మళ్ళీ శారీ మార్చుకున్నావా? ఎవరైనా 3 పూటలు తినడం అంటే తప్పదు, కానీ ఇలా 3 పూటలు చీర మార్చుకోవడం ఏంటి నువ్వు? రాహుల్, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో మెయింటైన్ చేస్తాం. సరే పద పద, ఆలస్యం అవుతుంది రా. డ్రైవర్, ఏ కార్లో తీసుకెళ్తున్నావు మమ్మల్ని? రాహుల్, ఏంటి రిక్షా తీసుకొచ్చావు? ఈ రోజుల్లో రిక్షాలో ఎవరెక్కుతున్నారు? ఆయన ఎక్కడ దొరికాడు వీడు నీకు? అమూల్య, ఎవరిని పడితే వాళ్ళని వాడు వీడు అనకూడదు. సారీ అన్నా. పర్లేదు సార్. ఏంటి కామెడీ చేస్తున్నావా? అంటే ఇంతగా నేను రెడీ అయ్యి రిక్షాలో కూర్చోవాలా?
నీ కంటికి ఎలా కనపడుతున్నాను? చచా, నువ్వు రిక్షాలో కూర్చోవడం ఎందుకు అమూల్య? నువ్వు కారులోనే రా, నేను మాత్రం రిక్షాలోనే వస్తాను. అన్న, నువ్వు 30 రూపాయలు అడిగావు, అప్ అండ్ డౌన్కి నేను 100 రూపాయలు ఇస్తాను, ఓకేనా? ఓకే సార్. రాహుల్, నువ్వు మారవు. నేను కారులోనే వెళ్తాను. సరే, పెళ్లిలో కలుద్దాం. బాయ్ అమూల్య. రాహుల్ రిక్షాలో వచ్చి నేను కారులో వచ్చాననుకో, అక్కడ పెళ్లి వాళ్ళంతా చూసి ఏమనుకుంటారు? మొగుణ్ణి రిక్షాలో తిప్పుతూ ఇది మాత్రం కారులో తిరుగుతుంది అని నన్ను తిట్టుకుంటారు కదా. రాహుల్, ఈ ఒక్కరోజు కారులో వెళ్దాం ప్లీజ్. అమూల్య, నేను కార్ ఎక్కను, నువ్వు రిక్షా ఎక్కవు. అసలు నువ్వు ఆ రోజు ఏమన్నావు? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటాను అన్నావు. నేను ఉండమని చెప్పాను. సో నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేనుంటాను. నువ్వు నా రూట్లోకి రాకూడదు, నేను నీ రూట్లోకి రాను. ఆలస్యం అవుతుంది, నువ్వు బయలుదేరా అమూల్య. అన్నా పోనీ అన్నా. రాహుల్ ప్లీజ్, నా మాట విను రాహుల్. అన్నా, మనకు లేట్ అవుతుంది, నువ్వు పద. సరే. రాహుల్ ప్లీజ్. రాహుల్కి ఎంత చెప్పినా మాట వినేలా లేడు. మొగుడి ఆస్తంతా అనుభవిస్తూ మొగుణ్ణి రిక్షాలో తిప్పుతుంది అని నా గురించి నానా మాటలు అనుకుంటారు. ఆ మాటలు పడటం కంటే ఈ ఒక్కరోజు కాంప్రమైజ్ అయ్యి ఆ రిక్షాలో వెళ్ళటమే బెటర్. మేడం, బయలుదేరదామా మేడం? నువ్వుండ్రా బాబు. రాహుల్, 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 రాహుల్. ఒక్క నిమిషం ఆపు. మళ్ళీ ఏంటి? నేను నీతో పాటే వస్తాను రాహుల్. అమూల్య, అది ఓకే? ఓకే ఓకే. సరేరా, కూర్చో. బాబు రిక్షా వాళ్ళ, డైనోసార్స్ లా ఈ రిక్షాలు కూడా అంతరించిపోయా అనుకున్నాను. ఇంకా ఉన్నాయా బాబు ఈ భూమి మీద? సాలార్జింగ్ మ్యూజియం దగ్గర ఉంటే నేనే తీసుకొచ్చాను అమూల్య. ఓహో, మ్యూజియం దాకా వెళ్ళారా తమరు? అన్నా, లేట్ అవుతుంది, పద. నాన్న ఒక్క నిమిషం. రాహుల్, రిక్షాలో ఈ చీర నగలతో కూర్చుంటే కంఫర్ట్ గా ఉండదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? కా- కార్ ఎట్టి పరిస్థితిలో నేను ఎక్కను. నా నిర్ణయాన్ని అస్సలు మార్చుకోను. నువ్వే మార్చుకోవద్దు, నేనే వెళ్ళి చీర మార్చుకుంటాను. ఇప్పుడు చీర మార్చుకుంటావా? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అయితే నువ్వు కార్లో ఉండగా వెళ్ళు. వద్దు మహానుభావా, వద్దు. నేను ఇలానే రిక్షాలో వస్తాను. అన్నా, అన్నా, పద. పోనీ. రాహుల్ మరీ ఇంత పాతకాలపు మనిషి అనుకోలేదు. అమూల్య, ఈ రిక్షా బాగుంది కదా? నా పెళ్లి నువ్వు కోరుకున్న అబ్బాయితోటే జరుగుతుంది. దయచేసి ఇంకొకసారి మీ నోటి నుండి డివోర్స్ అనే మాట వినపడకూడదు. ప్లీజ్ మమ్మీ. అరవింద్, ఏంటంకల్ ఒకసారి ఇలారా. ఏంటంకల్? నా కూతురు జీవితాన్ని కాపాడతావా అరవింద్? అంకుల్, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. భానుకి పెళ్ళైతే దాని మెళ్ళో పడేది పసుపు తాడు కాదు, ఉరితాడు. అంకుల్, చిన్నప్పటి నుంచి భాను ప్రతి విషయం నీతో షేర్ చేసుకునేది. నీ దగ్గర ఏ రోజు ఏ విషయం దాగిన నా కూతురు
తన ప్రేమ విషయం మాత్రం ఇప్పటి వరకు దాస్తూనే ఉందంటే దాని అర్థమేంటి? భాను కన్న తండ్రిగా తన మనసు నా తర్వాత అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. అది ఇప్పుడు సంతోషంగా లేదని వాళ్ళమ్మ ఫోర్స్తో ఈ పెళ్లి కొప్పుకుంది. నా జీవితంలో ఏ రోజు కూడా నేను ఎవ్వరినీ ఏదీ అడగలేదు. నా కూతురు జీవితం కాపాడమని చేతులెత్తి వేడుకుంటున్నాను. అయ్యో అంకుల్, ఏంటిది? నా కూతురు ఒక్కరోజు కంటతడి పెట్టుకుంటేనే నేను తట్టుకోలేను. అలాంటిది ఇప్పుడు అదే కూతురుకి జీవితాంతం కంటతడి పెట్టాల్సిన పరిస్థితి వస్తే నేను బ్రతకలేను. ఇప్పుడు నీ చేతుల్లో 2 ప్రాణాలున్నాయి. ఒకటి నా కూతురు, 2 నేను. ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి ప్రాణాలు పోతాయి. ఏంటిది? ఏ రోజు లేనిది ఈరోజు అంకుల్ ఇంత ఎమోషనల్ అవుతున్నారు. భాను తన ప్రేమని నా దగ్గర దాచడం ఏంటి? తన పెళ్లి గురించి అంకుల్ వచ్చి నన్ను హెల్ప్ అడగడం ఏంటి? ఇప్పుడు నేను వీళ్ళకి ఎలా సహాయపడగలను? అసలు భాను ఎందుకు నా దగ్గర ఈ విషయం దాస్తుంది? అసలు తను ప్రేమించిన అబ్బాయి ఎవరు? ఇప్పుడు నిన్ను సంతోషపెట్టి ఆ కన్న తండ్రిని బాధ పెట్టాలా, లేక ఆ కన్న తండ్రిని బాధ పెట్టి నిన్ను సంతోషపెట్టాలా? మాలో ఎవరు కంటతడి పెట్టాలి, ఎవరు ఆనందంగా ఉండాలనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయంపైనే అటు కన్న తండ్రి జీవితం, ఇటు పెంచిన మా జీవితం ఆధారపడుంది. ఇప్పుడు శశికళ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఊరుకోమా, ఊరుకో. నేను బ్రతికుండగా మీరు అలాంటివి చేయకూడదు. నేను చూడలేను నాన్న. నా పెద్ద కూతురు కంట తడి పెడుతూ ఈ పని వద్దు నాన్న అని చెప్పింది. ఏం చేయను? వెతికితే దొరికే పరిష్కారం కాదిది. నా జీవితం ఇప్పుడు శశికళ చేతుల్లో ఉంది. తనిప్పుడు నా కన్నీళ్లు తుడుస్తుందో లేక నా ప్రాణాలే తీస్తుందో ఆవిడ చేతుల్లోనే ఉంది. ఈ చేతులతో నా పిల్లల్ని సాకాను. ఇప్పుడు ఇదే చేతులతో పోయిన వాళ్ళకి చితిపెట్టి నా కడుపు నింపుకుంటున్నా. పెద్దమ్మాయి బాధపడుతోంది కదా అని అన్నం పెట్టే పన్ని ఎలా వదులుకోను? వదులుకోను. ఈ పన్ని ఎట్టి
పరిస్థితుల్లోనూ వదులుకోను. నా ఊపిరి నేనా వదులుకుంటాను కానీ నా పిల్లల్ని మాత్రం వదులుకోను. నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను. కస్తూరి, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. పెద్దమ్మాయ్, ఏమండి, మీరందరూ వచ్చేశారు, పెద్దమ్మాయి ఇంకా రాలేదేంటండి? ఇంకా రాలేదా? ఎవరు నువ్వు? నేనేంటి ఇక్కడున్నాను? అసలు ఈ పూలు ఇవన్నీ ఏంటి? మిమ్మల్ని ఎక్కడో చూశాను. అసలు ఏంటిదంతా? మా సారు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నారు. అందుకే పువ్వులు తీసుకొచ్చి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా మా బాసు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాను. అందుకే ఇదంతా. ఏయ్, పిచ్చా నీకు?
ఈ పువ్వులేంటి, నువ్వేంటి, నీ మాటలేంటి? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను వెళ్ళాలి. మేడం ప్లీజ్ మేడం, కష్టపడి ఈ పువ్వులు తీసుకొచ్చాను. కనీసం ఓ 10 నిమిషాలైన ఈ పువ్వుల మీద పడుకొని వెళ్ళండి. అవని, ఇప్పుడే డాక్టర్ని డ్రాప్ చేసి వచ్చాను. ఓవర్ స్ట్రెస్ వల్ల కొంచెం అలసిపోయావంట, అంతే. రత్నం, ఈ పూలు, ఈ డెకరేషన్ ఏంటయ్యా ఇదంతా? ఆహా, అమాయకత్వమా? నమ్మాలా? బాగుంది, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకొచ్చి ఏర్పాట్లన్నీ బానే చేసావు కదా. ఛీ, ఇదా నీ సంస్కారం? రత్నం, ఏంటిదంతా? పువ్వుల్లో పెట్టి చూసుకోమని మీరే కదా సార్ చెప్పారు. సారీ అవని, మా రత్నం కాస్త అతి. సరే, నువ్వు కాస్త పక్కకు జరిగితే నేను వెళ్తాను. అవని, ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్తావా? టైం చూసావా ఎంతైందో? పద, నేను డ్రాప్ చేస్తాను. అవని, నువ్వు అలా కోపంగా చూడకు. నేను నీకేం చెప్పాను? నువ్వే వస్తావని చెప్పాను. నేను ఎత్తుకొస్తానని చెప్పలేదు. ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది, నువ్వే వస్తావు. సార్, ఏంటి? నేను వస్తాను సార్. నువ్వు వస్తావా? ఎక్కడికి? మేడం ఎక్కడికి వెళ్తే అక్కడికి సార్. ప్లీజ్ సార్, నేను మీకు రాంబంట్ లాంటి వాణ్ణి సార్. రత్నం, నువ్వు సైలెంట్గా ఉండు. అవని, నువ్వు పద. మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, నేను డ్రాప్ చేస్తాను. నేను 4 కాళ్ళున్న కుక్కనైనా నమ్ముతాను గాని 2 కాళ్ళున్నా నీలాంటి కుక్కని ఎప్పటికీ నమ్మను. ఆడపిల్ల టైం కాని టైంకి ఇంటికొస్తే ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావని అడగకూడదా? అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కంబైన్ స్టడీస్ ఫినిష్ చేసుకుని వస్తున్నాను. ఇంటికొచ్చింది అని చెప్తున్నారు. ఎవరితో? సాత్విక్ గారు, పెద్దమ్మాయి ఇప్పుడు అక్కడి నుంచే వస్తోందట.